వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోనైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళకు అండగా ఉంటామంటూ CI2 రాష్ట్ర నాయకులు కానీ రాష్ట్ర పార్టీ కానీ వాళ్ళకు శ్రమ దోపిడికి బలైపోతున్న శ్రమజీవులను కాపాడుకుంటూ ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ ఏ అన్యాయం జరిగినా ఏ బాధ జరిగినా ఏమి వాళ్ళకు హక్కుల కోసం పోరాటం చేసుకుంటూ ప్రతి పేదవాడికి ముందుండు వాళ్ళ ఆలోచనలని వాళ్ళ కష్టాన్ని చూయించుకుంటూ ఇటు ప్రభుత్వాలని మెడలు వంచి వీళ్ళకు న్యాయం జరిగేలా చూస్తున్న ఏదైనా పార్టీలు ఉన్నాయంటే వామపక్షాల పార్టీలు. ప్రధానంగా ఈరోజు CPM కావచ్చు, CPI కావచ్చు, CITU కావచ్చు, ఈ పార్టీలు వేరైనా వాళ్ళ సిద్ధాంతం ఒకటే, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూడాలని. కార్మికుల చట్టాలు ఇంకా అమల్లో జరుగుతున్నాయి అంటే దానికి కేవలం CI2 చేస్తున్న పోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1950లో తయారైన ఈ చట్టాలు, ఈ పుట్టిన ఈ పార్టీలు ఇంకా వీళ్ళు జీవనం సాగిస్తూ పోరాటం చేస్తూ ప్రతి పేదవాడిని గొంతుగా వాళ్ళు ఈరోజు రోడ్ల మీద కావచ్చు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎర్ర జెండా అక్కడ వెలుస్తుంది. దానికి కారణం వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతమే. ఈరోజు మన స్టూడియో గెస్ట్గా వచ్చారు CI2 జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు రేపు హక్కుల డే, కోరికలు సాధించుకునే దినం రోజుగా గుర్తింపు మనం ఆ రోజు గుర్తించుకుంటున్నాం కాబట్టి సో దాని గురించి కూడా స్పెషల్గా మీకు ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, మీరు హక్కుల కోసం చాలా పోరాటాలు చేస్తున్నారు, ప్రతి పేదవాడి గొంతుగా ముందుంటున్నారు, ప్రతి కార్మికుడికి వాడి కష్టంలోనైనా సుఖంలో అయినా బాధలో అయినా మీరు వెనుకుండి పోరాటాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఏదన్నా ఇంకా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు కదా, చెప్పండి సార్ క్లియర్గా. ముఖ్యంగా CITU సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ 1970లో ఏర్పడింది. కార్మికుల హక్కుల కోసం, అది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, అసంఘటిత రంగం కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, లేదా కంపెనీ కార్మికుడు కావచ్చు, హమాలీ కావచ్చు, భవన నిర్మాణం, నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంఘం CITU. రేపు డిమాండ్స్ డే అంటే కోరికల దినం పాటించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే మండల స్థాయిలో కార్మికులంతా కలిసి ర్యాలీలు, సభలు నిర్వహించి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి మన డిమాండ్స్ అనేటటువంటిది, డిమాండ్స్ డే పాటించాలని చెప్పేసి పిలిపివ్వడం అనేటటువంటిది జరిగింది. కలెక్టర్ కార్యాలయాల ముందు కానీ RDO కార్యాలయం. రేపు కల్వకుర్తికి సంబంధించి MRO కార్యాలయం నుంచి RDO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి RDO గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి CITU అనుబంధ సంఘాలు మొత్తం రేపు రావాలని చెప్పేసి పిలిపివ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది కార్యక్రమం. అయితే ఎందుకు ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే, ఈరోజు ఎక్కువ శాతం మహిళలు స్కీమ్ వర్కర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు. మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస వేతనాలు ఏ ఒక్క రంగంలో కూడా అమలు కావటం లేదు. అది ఏ ప్రభుత్వం అయినా వచ్చేది. గత స్కీమ్ వర్కర్స్ అంటే ఇప్పుడు అంగన్వాడీ ఉంది, దాదాపు 40-45 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు దాంట్లో. అదేవిధంగా ఆశా వర్కర్స్ ఉన్నారు, 25 సంవత్సరాల పైబడి. మధ్యాహ్న భోజనం ఉన్నారు, 20 సంవత్సరాల పైబడి పనిచేస్తాం. అట్లే IKP, VOA, తర్వాత పశుమిత్ర, ఇట్లాంటి అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి వారికి ఎవరికి కూడా కనీస వేతనాలు అమలు కావటం లేదు. అంటే వాళ్ళకి సరైన వేతనాలు లేక, ప్రమోషన్ లేక, ఇంక్రిమెంట్స్ లేక ఇంకా అక్కడనే నలిగిపోతా ఉంటారు. కొన్ని ఉన్నాయి, చట్టాలు వచ్చినాయి, జీవోలు వచ్చినాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళ కోసం చాలా స్కీమ్స్ తీసుకొచ్చాయి కదా, అంటే వాళ్ళకి ఏం వర్తించట్లేదు అంటారా మీరు? అది చేయటం లేదు పాలక వర్గాలు. అది ఏ ప్రభుత్వంలో కావచ్చు, ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం అదే చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేస్తుంది, అంతకుముందున్న ప్రభుత్వం అదే చేసింది. ఈ రోజు వరకు కూడా మరి ఇన్ని రోజులు ఒకవైపు ప్రభుత్వ నివేదికలే చెప్తా ఉన్నాయి, ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు సూచన చేసినాయి ప్రభుత్వానికి కనీసం 26,000 ఉండాలి ఒక కుటుంబం బతకాలంటే.
ధరలకు అనుగుణంగా 26,000 ఉండాలని చెప్పేసి ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా దాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఉండాలి 26,000? ఈరోజు భార్య, భర్త, 2 పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వ్యక్తి, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, 5 మంది బతకాలంటే మినిమం 26,000 ఉండాలి అని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. కానీ ఈరోజు ఆశా వర్కర్ జీతం 9,500, అంగన్వాడీ జీతం 13,500, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలకి 3,000, అది కూడా నిన్న మొన్న పెంచిరు 2,000, లేకపోతే 1,000 గౌరవ వేతనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు లక్షల జీతాలు, అనేక రూపాలలో అలవెన్సులు పొందుతున్నటువంటి వారు ఈ 1,000 రూపాయలతో ఎట్లా బతుకుతారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి కదా. వాళ్ళు గౌరవ వేతనం ఏంది పాపం? 20 సంవత్సరాల నుంచి వాళ్ళు బయట కూలిపోలేరు. మధ్యాహ్నం స్కూల్లో వంట చేసి తిండి పెట్టి అది ఒక 3, 4 కూడా అవుతుంది, గిన్నెలు తోమి పెట్టుకోవాలి. మనకి కనీస వసతులు లేవు. వాళ్ళకి కనీసము లోన్స్ ఉండవు. అంటే బిల్లులు ఎప్పుడో వస్తాయి, సొమ్ములు కుదబెట్టుకొని తెచ్చి పిల్లలకు వంట చేసి పెడితే అది ఎప్పుడో 2-3 నెలలకు పిల్లగానికి ఇంత అనేటటువంటి 6 రూపాయలు చిల్లర. 10th క్లాస్ పిల్లలకి ఈ రేటు, 6వ తరగతిలో ఈ రేట్ అని ఉంటుంది. గ్యాస్ సబ్సిడీకి ఇవ్వడం లేదు. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి, మంచిగా అన్నం పెట్టాలి అని ప్రభుత్వాలు అనేక రకాలుగా చెప్తున్న విషయాలు మీకు తెలుసు. అంటే వాళ్ళకి గౌరవ వేతనం, ఏం గౌరవ వేతనం, ఎట్లా కుటుంబం బతుకుతుంది? ఆశా వర్కర్ ఈరోజు ప్రభుత్వం WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, వాళ్ళకు బిరుదిచ్చింది గ్లోబల్ లీడర్స్ అని. అట్లాంటి ఆశా వర్కర్లకు ఈరోజు ఎగ్జామ్ పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తాం. ఇంకెందుకు ఎగ్జామ్? వాళ్ళకి ఎంత నైపుణ్యం, వాళ్ళు ప్రాథమిక స్థాయిలో, కింది స్థాయిలో వాళ్ళు చేసే సేవలు ఎవరికి అందుతున్నాయి? ప్రాథమికంగా తండాలలో, గిరిజన ప్రాంతాలలో, అదేవిధంగా స్లమ్ ఏరియాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో పోయేటోళ్ళే. కనీసం ఈరోజు వైద్యం, విద్య, వ్యాపారం ఎన్ని రెట్లు పెరిగిందనేటటువంటిది తెలుసు మీకు. అట్లాంటి పేదోళ్లకు సేవలు చేసేటటువంటి వీళ్ళ జీతాలు 9,500. వాళ్ళు అనేక సర్వేలు చేస్తూ ఉంటారు. సిఐటి నుంచి ప్రధానంగా మీరు మీ డిమాండ్స్ ఏంటి? వీళ్ళకి ఎట్లా చేస్తే న్యాయం జరుగుతుంది? ఏ విధంగా వీళ్ళని గుర్తించాలి? ఏ విధంగా గౌరవించుకోవాలి? ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని మీ సలహాలు, మీ సూచనలు ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే 26,000. అది ఏదైనా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పశ్చిమిత్ర కావచ్చు, అందరి డిమాండ్ ఒకటే. అందుకే రేపు అన్ని రంగాలు సంబంధించినటువంటి కార్మికులు ఒక్కటై రేపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతాము. ఈరోజు అట్లే అంగన్వాడీ కావచ్చు, గత మధ్యంతర బడ్జెట్లో 300 కోట్లు తగ్గించింది బీజేపీ ప్రభుత్వం. 2014 నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాల కాలంలో ఈ ICDS సేవలు కూడా గర్భిణీ స్త్రీలు, తర్వాత కిషోర బాలికలు, తర్వాత అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజల్లోకి తీసుకెళ్లేటోళ్ళు వీళ్ళంతా వీళ్ళే కదా. 40 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, PF లేదు, ESI లేదు, సెలవులు ఉండవు. అందుకని ఈరోజు 26,000 కనీస వేతనం ఉండాలి. అన్ని రంగాలకు PF, ESI సౌకర్యం కల్పించాలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తాం. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా పాలక ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోరు, పక్కన పెట్టేస్తాం. ఈరోజు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రకరకాల పేర్లతోని ఈరోజు పని చేయించుకుంటా ఉన్నారు. మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ అనేటటువంటిది ఒకటి విధానం తీసుకొచ్చారు, 51 జీవోని. అది రద్దు చేయాలని చెప్పేసి రేపు డిమాండ్ చేస్తా ఉన్నాం. దానివల్ల ఏంటంటే, మల్టీపర్పస్ విధానం అని అంటే ఆ వర్కర్ ఏ పని చెప్పినా చేయాలా. జీతము ఓకే పక్కన పెట్టేద్దాం, జీతము 9,000 ఇస్తా ఉన్నారు. మల్టీపర్పస్ విధానం అంటే మోరీ తీయాలి, లేదా వాటర్ పెట్టాలి, ట్రాక్టర్ అనుకుంటే ట్రాక్టర్. ఆ సర్పంచ్కి ఇష్టం లేకపోయినా, లేదా పంచాయత్ సెక్రటరీకి ఇష్టం లేకపోయినా, అరే బాబు నువ్వు ఈ మోరు ఊడ్చేది కాదు, నువ్వు అర్జెంటుగా నువ్వు ట్రాక్టర్ ఎక్కువ పొలానా చెత్త తీసుకెళ్లేది ఉంది, అది రాలేదనుకో, రాకుండా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసి మీదేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు. అందుకని ఏ దానికి కేటాయిస్తామో అదే పని చేసుకోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే, అక్కడ జనాభాకు ప్రాతిపదికన 500 జనాభా ఉంటే ఒక వర్కర్ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఒక విలేజ్ జనాభా తక్కువ ఉంటుంది, పొడుగు ఉంటుంది, పెద్ద ఉంటుంది, వాళ్ళకు కూడా మన కనీసము నెల జీతాలు కూడా అందడం లేదు. అది బడ్జెట్ బట్టి 3 నెలలకు 4 నెలలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఇచ్చే జీతం. కొన్ని గ్రామాలలో
ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటే 5 మంది అవసరం ఉంటే 5 మంది పని చేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు జీతం 5 మంది పంచుకోవాలి. ప్రైవేటు ఇట్లా కంపెనీలలో కూడా చాలా మంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకు క్వాలిఫై అంటే బీటెక్ కానీ డిగ్రీలు కానీ ఉన్న చదువు కూడా పెట్టుకొని అన్ని అర్హతలు పెట్టుకొని ఈరోజు అమలు పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు తీసుకునే ఆలోచన ఎలా ఉంటుంది? అది చెప్తున్నాం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలు అంటే ఎప్పటి నుంచో పోరాడి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలు 42 చట్టాలలో దాంట్లో 29 చట్టాలను తీసి మార్చేసి 4 కోడ్లుగా విభజించేసి గత ప్రభుత్వం గతంలో ఉన్న బీజేపీ అంటే పార్లమెంట్లో బలం ఉందని చెప్పేసి దాన్ని ఆమోదింపజేసుకొని అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అది కరెక్ట్ కాదని చెప్తాం. ఆ లేబర్ కోడ్ని రద్దు చేయాలంటాం. ఎందుకంటే సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేసేటటువంటి పరిస్థితి, తర్వాత పని గంటలను పెంచేటటువంటి కుట్ర దాంట్లో ఉంది. లేబర్ చట్టాల వల్ల ఏంటిది నష్టం ఏంది అని కొందరు అంటూ ఉంటారు. కనీస వేతనాలు అంటే ఈరోజు సమ్మె చేసే హక్కు, ఈ సమ్మెలు చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుంది లేదా అంటే పని భద్రత అనేటటువంటిది లేకుండా ఉండాలి, వీళ్ళని అభద్రతకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ పని చేయించుకోవాలి అనేటటువంటిది. అక్కడ వేతనాలు కానీ సెలవులు కానీ ఇవన్నీ ఆ కంపెనీలోకి ఎంట్రీ కూడా అయ్యే పరిస్థితి. అంటే 100 మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలి. టెక్నాలజీ పెరిగింది. కార్మిక చట్టాలు కేవలం 8 గంటలే పని వేళలను గుర్తించింది. ఇక్కడ 8 గంటల పనులు అమలు అవుతున్నాయి. ఈరోజు 10 గంటలు చేయించుకుంటా ఉన్నారు, 12 గంటలు చేయించుకుంటా ఉన్నారు. చట్టాలను తుంగలోకి ఇప్పటికే నడుస్తుంది. ఇక ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుడు కొట్లాడేటటువంటి హక్కు కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే వాటిని రద్దు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. అట్లే ప్రైవేటైజేషన్ మీకు తెలుసు. నిన్న మొన్న మేము సిఐటిగా కూడా సింగరేణి బొగ్గు గనులని ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు ఇప్పటికే 200 బ్లాక్లని బొగ్గు బావులని ప్రైవేటైజేషన్ చేసేసింది గత 10 సంవత్సరాల కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం. ఇంకా 61 బొగ్గు బావులను ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రైవేట్గా అప్పచెప్పాలని చూస్తా ఉన్నాం. ఎందుకు లాభాలు వచ్చే నష్టాలు వస్తున్నాయా అని అంటే ఈ దీనికి సంబంధించి 35,000 కోట్ల టర్నోవర్ తోని ప్రతి సంవత్సరం 2,000-3,000 కోట్ల లాభాలతోటి నడుస్తూ ఉంది. అట్లాంటి సంస్థలని ఈ నేషనల్ మానిటైజేషన్ అనేటటువంటిది తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ అంటే ఈ సింగరేణి ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈరోజు నాణ్యమైనటువంటి బొగ్గు అందిస్తూ ఉంది, విద్యుత్ అందిస్తూ ఉంది. సింగరేణిని స్థాపించిందే దానికోసం, కానీ బహిరంగంగా వేల వేసి ఆ వేలలో ఇది కూడా పోటీపడి దక్కించుకోవాలని చెప్పేసి అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళ ఆస్తులు పెంచేటందుకోసమే ఈ ప్రభుత్వ విధానాలు పనికొస్తున్నాయి అనేటటువంటిది మనం గుర్తించాలి. ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాంట్లో 29,000 కోట్లు అప్పు ఉంది సింగరేణికి. అంటే ప్రభుత్వం దానివల్ల ప్రజలకు లాభదాయకంగా ఉన్నటువంటి దాన్ని ఏదో కుంటి సాకులు చెప్పేసి ఈరోజు అది కావచ్చు లేదా ఎల్ఐసి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అనేక దాంట్లో మనం చూస్తాము. రైల్వే రక్షణ రంగం ఇట్లాంటి దాంట్లో ప్రైవేటైజేషన్ ప్రోత్సహిస్తూ ఉంది. దీనివల్ల రిజర్వేషన్లు కోల్పోతాం. ఎటు చూసినా పేదలకు మధ్యతరగతి కార్మికులకు నష్టం కలిగించే విధానాలు పాటిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కార్మిక చట్టాలు మాత్రం మారట్లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా చట్టాలుగానే ఉంటున్నాయి. ఆ తీర్పు వీళ్ళు గౌరవించట్లేదు. ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఆ చట్టాల కోసం సిఐటి నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన విధంగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఎలాంటి వాళ్ళ దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము అనేక పోరాటాలు నిర్వహించినాం వీటిపైన. కొన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అవి అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా కార్మిక వర్గాన్ని అంతటినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా కూడా 1 రోజు 2 రోజులు సమ్మెలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినాం. ఉత్పత్తిని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయే విధంగా అనేక కార్మిక సంఘాలన్నీ ఒకటి చేసి ఇతర సంఘాలు కూడా అంటే ఏఐటీసీ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, ఇంకా ఇతర సంఘాలన్నింటిని కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా ఈరోజు ప్రభుత్వాలు అంటే వెనుకకు తగ్గేటటువంటి ప్రయత్నం లేదు. ఈరోజు బీజేపీ చూస్తే 400 సీట్లు ఖచ్చితంగా గెలవాలి అనేటటువంటి దాన్ని పెట్టుకొని చేస్తే ఈరోజు
బీజేపీ సొంత మెజార్టీ రాలేదు, అయినా కూడా దూకుడుగానే వ్యవహరిస్తా ఉంది. కేంద్ర ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు మరి? అంటే వాళ్ళు కూటమితోనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి అంత ధైర్యంగా వాళ్ళు కొన్ని తీసుకుంటున్న నిర్ణయాలకి మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. మరి ఎక్కడ లోపం? నాయకుల లోపమే కదా వీళ్ళంతా. నాయకులది ఉంటది, దాంట్లో ప్రజలది ఉంటది. తర్వాత ఓటు అనేటటువంటిది సక్రమంగా వినియోగిస్తే, ఆ చైతన్యం కలిగితే అది మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఓటు అనే పాలక వర్గాలు అని అంటే ఈ పాలక వర్గాలు అంటా ఉన్నాం మనం. పాలక వర్గాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బుర్జా ప్రభుత్వాలు ఏదైనా అంతే. అది ఈరోజు మొన్న మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అనేక రంగాల కార్మికులు మొత్తం రోడ్లు ఎక్కారు. ఆశ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్నం 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు సమ్మెలు చేశారు. ఎన్నికలు కూడా వచ్చిన సందర్భంగా విరమించారు. ఆ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా టెంట్ల దగ్గరకు వచ్చిర్రు, మద్దతు ఇచ్చిర్రు, మేము వస్తే అన్ని హామీలు నెరవేరుస్తాం. చూడాలి ఎంతవరకు నెరవేరుస్తారు ఏందని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మధ్యాహ్నం పోయిన వాళ్ళకు మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పారు, ఫిక్స్డ్ వేతనం. తర్వాత ఈరోజు ప్రజెంట్గా అంగన్వాడీ రిటైర్మెంట్ 10,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారు. గతంలోనే ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. టీచర్కు 10,000, ఆయకు 50,000 ఇస్తామని చెప్తా ఉన్నాం. దానికి ఒప్పుకోలేదు. కానీ మొన్న సమ్మె సందర్భంగా 2 లక్షలు, ₹1,00,000 ఇస్తామని అధికారులు చెప్పారు. ఈరోజు దాన్ని 50,000 ఆయకు, టీచర్కు 1,00,000 ఇస్తామని చెప్పేసి బలవంతంగా రాజీనామా చేయిస్తా ఉన్నారు. సీతక్క ఎక్కడ వెళ్తే అక్కడ పోయి వినతి పత్రాలు ఇస్తాము. నాకు తెలియదు, అరే 2 లక్షల టీచర్కు 1,00,000 ఆయకు ఖచ్చితంగా ఇచ్చేటట్టు చేస్తామని. నాకు తెలియదు అన్నప్పుడు అధికారులకు చెప్పి ఆపండి మేము అని చెప్పొచ్చు కదా. అంటే గతంలో ఎవరి లోపం వల్ల ఇలా జరుగుతుంది అంటారు? ఎవరి లోపము అనేటటువంటిది కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు మారుతారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు మారుతారు. వాళ్ళు అంతా పెట్టుబడిదారులకు అనుకూలంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధానాలనే పాటిస్తారనేటటువంటిది మనకు అర్థమవుతా ఉంది. దాంట్లో ఏంటంటే ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారినా కూడా రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఈ పార్టీలో చెలామణి అవుతున్నారు. ఓటేసిన ప్రజలు మాత్రం పిచ్చులలాగానే ఉండిపోతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ప్రజల్లో వేసిన పిచ్చోళ్ళలాగంటే ప్రజల తప్పు అనేటటువంటిది కూడా అనలేము. ఎందుకంటే ఈ వ్యవస్థని సరిగ్గా అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఒకటి ఏంటంటే అసలు మన కష్టాలకు కారణం ఎవరు అనేటటువంటిది మేము గుర్తించడం లేదు. జెండాలు మోస్తున్నారు వాళ్ళు, గుంపులుగా. పాపం పేదరికం అంటే ఈరోజు కుటుంబం ఉంది, ఓ 5 మంది ఉన్నారు, 5 మందికి 5,500 అంటే 25,000 ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు 4 రోజులు ఎవరికి వేసినా గదే, వాడు వచ్చినా గదే చేస్తాడు, వీడు వచ్చినా గదే. డబ్బులు అడగలే సంపాదించారు, మన పైసలే కదా తీసుకుంటే తప్పేముంది అని ప్రజలు అనే అనుకుంటున్నారు. పద్ధతిలో వాళ్ళు అలవాటు చేశారు. ప్రజలు అనుకోవడం కాదు, చేయి జాపెట్టేట్టు అలవాటు చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వరు, కార్మికునికి కనీస వేతనం ఇవ్వరు. ఇవన్నీ ఉంటే అడుక్కునేటటువంటి పరిస్థితి దగ్గర ఉండదు. అసలు ఈరోజు మనల్ని అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు, అవే డబ్బులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే ముందు మనం మారాలని ప్రజలు అనుకోవాలా. ఈరోజు విద్యా వైద్యం అనేటటువంటి పూర్తి స్థాయిలో వ్యాపారం అయిపోయింది. మొత్తం సంపాదన అంతా దానికే పోతుంది. ఈరోజు 10,000 సంపాదించేటోడు కూడా అదే శ్రీ చైతన్య నారాయణ దాంట్లోనే చదివించాలని కోరుకుంటున్నాను. దీనికి రిలేటెడ్ గానే చెప్తాను. డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు కాబట్టి వారిని క్వశ్చన్ చేయలేకపోతా ఉన్న రాజకీయ నాయకులను ప్రజలు, అందుకనే వాళ్ళ పాలన ఇలాగే ఉంటదని దానికి ఏకోపిస్తారా మీరు? లేదు, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తా ఉన్నారు, వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు నాయకులని, మాకు ఇది కావాలి ఇది అంటే కావాలి. అందరూ డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. లేకపోతే మరి కానీ కొంత లక్షల కోట్లు ఎట్లా ఖర్చు అవుతున్నాయని నాయకులు అంటా ఉన్నారు. ప్రశ్నించాలి, రోడ్ల మీదకి రావాలి. ఒకప్పుడు 50 పైసలు మనకు పెట్రోల్ పెరిగిందంటే 100 మంది రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు పెంచినా రోడ్ ఎక్కే పరిస్థితి లేదు. 50 పైసలు పెట్రోల్ ధర పెరిగితే సిపిఐ, సిపిఎం, సిఐటి లక్షల మందిని రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉందంటారా అది? ఇప్పుడు కూడా చేస్తున్నాం. జనము అంటే అంత బిజీ అయినట్టు అనిపిస్తుంది, ఎంతో పెద్ద పనులు ఉన్నట్టు. అది ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్పుడు బండ్లు లేవు ఇంత, మళ్ళా బైకులు కానీ అంత సౌకర్యం లేదు. అప్పుడు పెట్రోల్ పోసుకునేటోడు కూడా ఒక ఊరు ఉందంటే తక్కువ, 10 మంది కూడా
10 మంది పెట్రోల్ పోసుకునే రోజుల్లో 100 మంది వచ్చేది రోడ్డు మీద. ఇప్పుడు 100 మంది పెట్రోల్ పోసుకునేటటువంటి విలేజ్లో కూడా 10 మంది రావడానికి వచ్చిన తర్వాత రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నా, రాస్తా రోకో చేస్తున్నా, వాడు బిజీ ఏకంగా బండి హారన్లు కొడతా ఉంటారు. అంటే కామన్ అయిపోయింది, ఇదంతా మామూలేలే అని చెప్పేసి. ఒకప్పుడు ఏదైనా మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు అది అంటే అట్లా అలవాటు అయిపోయింది మైండ్లలో ఫిక్స్. జనాల మైండ్లలో ఇది వ్యవస్థ మారదు, ఖచ్చితంగా మారుతుంది, కానీ ఇది మారదు అనేటటువంటి ఒక నర్వస్లోకి వెళ్ళిపోయారు. సో దీని ఒక ప్రజలను ఏకం చేసి మనం ప్రశ్నించే గొంతు కావాలి. మనం రోడ్లు ఎక్కినప్పుడే మన ప్రాబ్లం చెప్పినప్పుడే అవతల అంటే ఎదుటివారి ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు అర్థమవుతుందని వీళ్ళని ఒక రాజకీయంగా అంటే వీళ్ళని కొంచెం రోడ్ల మీద తీసుకొచ్చి క్వశ్చన్ చేసే ఏమైనా మీరు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా చేస్తున్నాము. ఖచ్చితంగా మేము హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఖచ్చితంగా మనం పోరాడాలి. ఎక్కడ కూడా అంటే మన కర్మ ఇంతే, మన రాత ఇంతే, మనం ఈ పని చేయనీకేనే ఉన్నాం అనేటటువంటి పద్ధతి మనకు పక్కన పెట్టేసేయాలి. శ్రమను గౌరవించే విధంగా ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కింద వర్కర్స్ పనిచేస్తేనే ఇప్పుడు ఈరోజు దేశ సంపద అంటే ఎట్లా సమకూరుతుంది? మొత్తం ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు సృష్టించిన సంపదనే కదా. కాబట్టి మన హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిందే, వాళ్ళ పాలక వర్గాల మెడలు వంచాల్సిందే, సాధించుకోవాల్సిందే. అడుక్కుంటే వచ్చేది కావాలి. కార్మిక చట్టాలు ఇంప్లిమెంటేషన్ కావాలంటే ప్రధానంగా ఇటు ప్రజలు కానీ, కార్మికులు కానీ, మీలాంటి సిఐటి నాయకులు కానీ ఎలాంటి ఆలోచనలు చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి వస్తుంది? ఎలాంటి అనేటటువంటిది ఏం లేదు. ఎలా సాధించుకోవాలి దానికి ప్రయత్నాలు ఎరాయాలి. ఇప్పటి కూడా అట్లాంటి ప్రభుత్వాలను తెచ్చుకోవడమే మార్గం. చివరిగా చేయాల్సింది ఏంటంటే కార్మికులకు కానీ, కష్టజీవులకు కానీ, శ్రామికులకు కానీ, లేదా వ్యవసాయ కార్మికులకు కానీ, రైతులకు కానీ మేలు జరిగేటటువంటి ప్రభుత్వాలని తెచ్చుకోవడమే ఏకైక మార్గం. అంతిమంగా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని కూలదోసి మరి శ్రామిక వర్గానికి న్యాయం చేసేటటువంటి ప్రభుత్వాలను తీసుకోవటమే మార్గం. దానికోసం సమాయత్తం కావాలి. దీనికి సంబంధం ఎట్లా అంటే ఒక రిలేటెడ్గా అడుగుతాను. గత ప్రభుత్వము చేశారో చేయలేదో ప్రజలు తీర్పు ఇచ్చారు ఇంకో పార్టీకి. ఈ పార్టీ ఏర్పడ్డాక తర్వాత కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మళ్ళీ ఈ పార్టీలో అంటే కలిసి మళ్ళీ పెత్తనం సాగిస్తూ ఉన్నారు కదా. ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? దీనికి మీరు ఏం చెప్తారు? ఒక్కటే, అసలు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా వాళ్ళు అధికారానికి దూరంగా ఉండలేరు. ఎప్పుడు అధికారం కావాలి. ఇంకా 5 ఏళ్ళ దాకా వేడి చేయడం, అప్పటిదాకా అది ఉంటుందో పొద్దుదో మనం వస్తామో రామో కనుమరుగు అయిపోతాం ప్రజలలో ఉన్నట్టు. మళ్ళీ ఇళ్ళ నుంచి అలా కళ్ళ నుంచి ఇది పద్ధతి కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఈరోజు మనం ఓటు ఫలానా పార్టీ అసలు జనం కూడా ఎట్టుందంటే ఇప్పుడు నాకు ఈ పార్టీ నచ్చకనే నేను దానికి వేసాను. పార్టీ సిద్ధాంతాలను చూసి కూడా వేసే పరిస్థితి లేదు. అసలు నేను గెలిపించినటువంటి వ్యక్తి వీడు పోయి దాంట్లో కలుస్తున్నాడు కదా అనేటటువంటి ఆలోచన కూడా ఈ ప్రజలు చేయటం లేదు. ఇదేదో రాజకీయాలు అంటేనే అసహించుకునేటటువంటి పద్ధతిలో ఉన్నారు రాజకీయ నాయకులు అంతా. అంతే. అసలు రాజకీయాలు అవసరం, దేశానికి అవసరం, రాష్ట్రానికి అవసరం. రాజకీయాలు లేకుండా ఏది ఉంటుంది? ప్రతి ఒక్కటి రాజకీయంతో ముడిపడి ఉంటాయి. కానీ రాజకీయాలు అంటేనే అసహించుకునేటటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. దీనికి అనేక మంది మేధావులు, అనేక మంది విశ్లేషకులు అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇప్పుడు ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలని కానీ, ఓటు ఎందుకు వేయాలనేటటువంటిది కానీ అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు, అనేక మోటివేషన్ చేస్తున్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి వ్యవస్థలో. ఓకే, రైతుల దగ్గరకు వద్దాం. రైతుల దగ్గరకు వస్తే రైతు దేశానికి వెన్నెముక అంటారు. రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో వర్షానికో అటో ఇటో వచ్చి నష్టపోయేది ఫైనల్గా రైతు. ఆ పంట పండించని కూడా రైతు అప్పు చేస్తారు. ఈ పంట దీని లాస్ వల్ల దాని లాస్ వల్ల ఎన్నో ఆత్మహత్యలు సొసైటీలు చేసుకున్నారు. అట్లాగే నకిలీ విత్తనాల గురించి, గిట్టుబాటు ధర గురించి
మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు సరే, మేము నకిలీ విత్తనాలు అనేటటువంటిది, కానీ నకిలీ విత్తనాలు అనేటటువంటిది ప్రభుత్వాలు రైడింగ్ చేయాలి, పట్టుకోవాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి. అదొక భాగం. అది చేయరా చేస్తుంది. కానీ ప్రధానంగా ఏంటంటే రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కావాలి. స్వామినాథన్ సిఫారసు కమిటీ అనేటటువంటి దాన్ని అమలు చేయాలి. అమలు చేస్తే రైతులకు చాలా వరకు ఇబ్బందులు తగ్గిపోతాయి. అది అమలు చేయాలంటే ప్రభుత్వం వెనకాడికి వేస్తాం. అది గతం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగవచ్చు. అదే రైతులు కూడా అనేక రైతు సంఘాలు కూడా ఉన్నాయి కదా, రైతులు కూడా సంఘాలు పెట్టుకోవడం చూసినాం కదా. ఢిల్లీలో 700 మంది చనిపోయారు చల్లటి చలికి, ఎముకలు కొరికే చలిలో సంవత్సరం పాటు జరిపించారు. మోడీ క్రాప్ దిగిపోవడానికి ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఆ ధర్నా వల్ల ఏమైనా సాధించుకున్నారా రైతులు? అంటే కొంత హామీ ఇచ్చారు ప్రభుత్వం, వెనుకకు జరిగింది. కఠినంగా అమలు చేసేటటువంటిది 3 రైతు వ్యతిరేక చట్టాలని అమలు చేయాల్సినటువంటిది తాత్కాలికంగా వాయిదా వేయగలిగింది. అంటే ఒక ప్రభుత్వాన్ని వెనుకకు తగ్గినట్టే. అంటే జనం దలుచుకుంటే ఎలాంటి నియంత్రణ అయినా కూడా రైతుకు మేలు జరగాలంటే గిట్టుబాటు ధర కావచ్చు, నకిలీ విత్తనాలు లేకుండా, కల్తీ విత్తనాలు లేకుండా స్వచ్ఛమైన విత్తనాల వల్ల, సో దీనివల్ల రైతుకు మేలు జరుగుతుంది అంటారు. యువత స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళకి జాబులు కానీ, నోటిఫికేషన్ కానీ, వేస్తున్న ఎగ్జామ్స్ కానీ, పేపర్ లీకేజీ కానీ ఏంటి, దీని మీద మీరు ప్రధానంగా ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇప్పుడు విద్య అనేటటువంటి పెద్ద ఎత్తున వ్యాపారం అయింది ప్రధానంగా. దాంట్లో కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, రకరకాల CIT సంఘాలు కూడా కొన్ని ఇట్లలో ఉన్నాయి, కాలేజీలలో, విద్యా సంస్థలలో కూడా ఉన్నాయి. జీతాలు ఇచ్చేది తక్కువ వాళ్ళు. ప్రైవేటు, గవర్నమెంట్ ఒక టీచర్, ఒక సీనియర్ టీచర్కి 1,50,000 జీతం ఉంటుంది. 20,000 30,000కు పెట్టుకుంటారు వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు అందరు. కానీ వేల సంఖ్యలో ఈరోజు స్టూడెంట్స్ ప్రైవేట్ విద్యా సంస్థలలో వేల సంఖ్యలో ఉన్నారు. సౌకర్యాలు కూడా తక్కువనే దాంట్లో. ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కాలేజీలలో కావచ్చు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ స్కూళ్ళు కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు తక్కువ ఉన్నారు. అవి తక్కువ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ ఉన్నారు వేలలో. ఇప్పుడు 40 మంది పిల్లలు ఉంటారు ఇంటర్మీడియట్ దీంట్లో, ఒక క్లాసులో, ఒక సెక్షన్లో. అదే నారాయణ అయితే 70 మంది ఉంటారు. గొర్రెల గుంపే దాంట్లో. ఇక్కడంతా టాలెంట్ ఉన్న పిల్లలే దాంట్లో జాయిన్ అయితే వాడు సహజంగా కొద్దిమంది చూయించుకొని వ్యాపారం చేసుకుంటాం. దాంట్లోకి వెళ్ళి వాడు ఏం స్కిల్స్ నేర్పితే పుస్తకాల పురుగు లేక బట్టి పట్టించి చదివించి వాడికి బయట ప్రపంచం తెలియదు, బయట మిగతా సమాజం గురించి తెలియదు. వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్లో తట్టుకోవాలంటే కష్టం బయటకు వచ్చిన తర్వాత. అందుకే రోజు ఎక్కువ శాతం చూస్తే రెసిడెన్సీలలో చదువుకున్నటువంటి పిల్లలు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు బయట. వాళ్ళకి అన్ని కష్టం నష్టం బట్టలు ఉతుకోవడం కాడ నుంచి మొదలు పెడితే అన్నీ కొంత. కాబట్టి బయట అంటే ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయాలంటే కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే ఎక్కువ ఉన్నాయి. స్కూళ్ళు కాలేజీలు అన్నీ వాళ్ళే. దాని మీద ఏం చర్య తీసుకుంటారు? ప్రభుత్వ పాఠశాలలు ఇందాక మీరు అన్నారు కదా, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డా కూడా 15,000 శాలరీ వేతనం రావట్లేదు ఇంటికి. లక్షల్లో ఫీజులు పెడతా ఉన్నారు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళని నట్టి విరిసే ప్రయత్నము ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. దాని గురించి మీరేమన్నా? ఒక్కటి ఏం చేస్తున్నారంటే, ఈరోజు మేము చదువుకోకపోవడం వల్లనే ఈ కష్టాలు అనుభవిస్తా ఉన్నాం. సపోజ్ గ్రామ పంచాయతీ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఒక అంగన్వాడీ కావచ్చు, లేకపోతే ఒక రైతు కావచ్చు, ఒక వ్యవసాయ కార్మికుడు కావచ్చు, ఒక ఆటో వెళ్ళేటటువంటి వర్కర్ కావచ్చు, హమాలి కావచ్చు. నాకు చదువు రాకపోవడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎంత కష్టమైనా సరే నేను వీడిని, నా కొడుకునో బిడ్డనో బాగా చదివించాలి. సొసైటీలో గౌరవం ఉండాలంటే, మంచి బతకాలంటే చదివే మార్గం అనేటటువంటి తెలుసుకున్నాను. గవర్నమెంట్ ప్రైవేట్ యాజమాన్యానికి ఏమైనా జీవో ఇచ్చిందా? ఎంతనన్నా ఫీజులు పెట్టుకోండి, అన్లిమిటెడ్ గా లేదు, ఉన్నా దాన్ని లిమిట్ లేదా? లేదు, దాన్ని ఉన్నా ఎవడు పాటించాడు, దాన్ని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నేను చెప్పేది అదే, ఇప్పుడు చదివించాలి, ఎంత తిప్పలైనా సరే, ఎంత కష్టమైనా సరే మంచిగా చదివించాలనేటటువంటిది ఆలోచనని వాళ్ళు ఆసరా చేసుకొని
అంటే గవర్నమెంట్ దాంట్లోకి పంపితే పుస్తకాలు సరైన టైంకి రావు, బాత్రూమ్లు చక్కగా ఉండవు, స్కూల్కు టీచర్ వచ్చినా అందులో పిల్లలు చక్కగా లేరు కాబట్టి వాళ్ళ పిల్లలే ఇలా చదవారు కాబట్టి ఇప్పుడు సపోజ్ మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కలెక్టర్ కొడుకైనా గవర్నమెంట్ అటెండర్ స్కూల్కి కొడుకైనా గవర్నమెంట్ స్కూల్లోనే ఒక మాట అన్నాడు. ఆడి వరకే కటాప్ అయిపోయింది. ఆ వేదికకే అది పరిమితం. ఆడికే కటాప్ అయింది. మళ్ళీ ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలి. అది ఆచరణలో సాధ్యం కాదని అనుకున్నారా లేక ఇది సార్ కూడా తెలుసు ఆ రకరకాల విషయం. ఒత్తిళ్లు కాబట్టి ఏం చేయాలి, వీళ్ళు ప్రైవేట్కే పోవాలి. ఎంతసేపు ప్రైవేట్లో తోలియాలి. ఇప్పుడు 1,00,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి అందులోకి వెళ్ళి ఓ 20,000 ఖర్చు పెడితే, అంటే సంవత్సరానికి సపోజ్ 2,00,000, 20,000 అంటే నెలకు 20,000 తీస్తే 2,40,000 అవుతుంది. ఇద్దరు పిల్లలకు ఫీజు కట్టు. 10,000 ఆదాయం పొందేటటువంటి వ్యక్తి సంవత్సరానికి 1,20,000 అవుతుంది దానికి ఆదాయం అంతా. కాకపోతే ఏంది, భార్య పని చేస్తాడు, భర్త పని చేస్తాడు కాబట్టి ఒక్కరికి తిన్నా చాలని తిన్నా ఇంకొకరిది మొత్తం దానికైతే సరిపోకపోతే ఉన్న అద్దె ఎకరనో పావు ఎకరనో అంతకుముందు సంపాదించుకుందేమన్నా అమ్మి అయినా సరే పెట్టాల్సి వస్తుంది. ప్రైవేటు పాఠశాలలో పిల్లలకి చదువు చెప్తున్న టీచర్స్ అర్హులేనా? బేసిక్స్ వాళ్ళకి ఎంత ఉండాలి? అవన్నీ ఏమన్నా అబ్జర్వేషన్ బేసిక్స్ అంటే బేసిక్స్ అన్ని జీవోలు ఇస్తారు. ఈరోజు బీఈడి చేయాలి, ట్రైనింగ్ టీచర్స్ ఉండాలి, వాళ్ళు టీటీసీ బీఈడో చేయాలి. మనం వాళ్ళకు సమాచార హక్కు చట్టం ప్రకారం మనం వాళ్ళని ఏమన్నా స్టాఫ్ ఉంటుంది, 20 మంది ఉంటారు. దాంట్లో 4 ఎలిజిబుల్ వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏది అని అంటే మిగతా వాళ్ళంతా అవే సర్టిఫికెట్లు నేమ్ చేంజ్ చేసుకుని ఇస్తారంటారా? సర్టిఫికెట్లు అని కాకుండా వాళ్ళు రికార్డు అని చెప్తాడు, లేకపోతే ఆఫీస్లో ఇంకో స్టాఫ్ అంటాడు, ఇంకో స్టాఫ్, వీళ్ళందరూ చెప్పేటోళ్ళే మనకు చూపించడానికి. అట్లా అంటే చాలా వరకు అట్లా అంటే వాళ్ళకు కూడా అధిక ఫీజులు నియంత్రించడానికి మీరేమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారా? సామాన్యుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీ CI2 పార్టీ నుంచి వాళ్ళకు దానికి విద్యార్థి సంఘాలు ఉన్నాయి. దాంట్లో SFI, ABP కానీ లేదా PDSU, NSCI ఇవన్నీ ఉన్నాయి కదా, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. దాంట్లో SFI కూడా వాటిపైన బాగానే ఉద్యమాలు. అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఎట్లయిపోయిందంటే ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనేటటువంటిది అంటే ఈ ప్రైవేటుకు పోవడం వల్ల పిల్లలు బాగా డబ్బులు పెట్టి పంపించడం వల్ల ఏదైనా సమస్యల మీద రావాలంటే కూడా ఈరోజు బాగా బయటికి వెళ్తున్నటువంటి మేము ఉన్నప్పుడు 100 మంది వచ్చారు. అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ యూనియన్స్ అంటే 1000 మంది వచ్చారు. ఏదైనా సమస్య, హాస్టల్ సమస్యలు కావచ్చు, లేకపోతే సబ్బులు నూనెలు టైంకి ఇవ్వలేదనో, లేకపోతే పుస్తకాలు సరైన టైంకి అందించలేదని. ఇప్పుడు రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు, ప్రైవేట్ దాంట్లో బయటికి వెళ్ళాడు, తల్లిదండ్రులు కూడా వాడు బయటకు పోతే మావాడు ఏడెక్కువ వాడతాడు అని. ఇప్పుడు హక్కులు అడగాలనేటటువంటిది నేర్పడం లేదు. దాని కాడికి వచ్చే వరకల్లా మనకెందుకు లేవు అసలు ఎవడో కొట్లాడుతాడు అవుతుందని. అది కరెక్ట్ కాదు. ఎక్కడ సమస్య ఉందో, ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో, నా కడుపు నొప్పి లేస్తుంది నువ్వు వాపుతే కాదు. ఎక్కడ సమస్య ఉందో, ఎవరైతే ఆ సమస్యకు గురవుతున్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే, మహిళల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండబోతాయి? అంటే వాళ్ళ పని గంటలు కావచ్చు, మహిళలకు కొన్ని సపరేట్ చట్టాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైం కోసం కొన్ని ఉంటాయి, వాళ్ళకి కొన్ని చెప్పలేని ఉంటాయి. దీంట్ల కోసం అన్ని కంపెనీలు ఆలోచన చేయవు, ఆచరణలో కూడా పెట్టవు. వాళ్ళకి కేవలం 10 గంటల వరకే 12 గంటలు పని చేయించుకుంటూ ఉన్నాయి. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? మాకు శ్రామిక విభాగం ఉంది మహిళల్లో కూడా, CITU శ్రామిక మహిళా విభాగం. ప్రధానంగా మీరు అన్నట్టు వాస్తవానికి మహిళలు అన్ని రంగాలలో వాళ్ళకు అంటే వాళ్ళని ఏ రకంగా చూసినా వెనుకకు నెట్టేయబడుతున్నారు. వాళ్ళు ఏంటంటే అల్కగా వాళ్ళు అంటే తక్కువ జీతానికి వస్తారు అనేటటువంటిది. వాళ్ళు కూడా ఏంటంటే బడితో మామూలుగా సంపాదనకు నాదింత తోడవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒక్క రంగం అని చెప్పలేమని, ప్రతి దాంట్లో వాళ్ళు చిన్న చూపుకు గురవుతున్నారు. ఇప్పుడు మెటర్నిటీ లీవులు అనేటటువంటిది నీకు గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికురాలకు లేదు, ప్రైవేటుగా లేదు. తర్వాత నువ్వు భవన నిర్మాణ కార్మికురాలు అయినా సరే, మహిళకు కూలి, ఆయనకు పని వీళ్ళే ఎక్కువ పని చేస్తారు.
సమానం అట్లా 12 గంటలు అవుతుంది కానీ అక్కడ వేతనం దగ్గరకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అయిపోయింది. వేతనము తక్కువనే అదే అదే వాళ్ళది. ఇప్పుడు మహిళలకి. వేతనము తక్కువనే, సౌకర్యాలు తక్కువనే. ఇప్పుడు కాటన్ మిల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చిన్న చిన్న 10-20 మంది పనిచేసేటటువంటి దాంట్లో కావచ్చు, దేంట్లో అయినా సరే కావచ్చు. వాళ్ళకు వాటర్ సౌకర్యం కూడా చక్కగా ఉండదు. తర్వాత నైట్ షిఫ్ట్లు కూడా వేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్తే కదా లేబర్ కోడ్లు రద్దు, అవునవును. లేబర్ కోడ్లు తెచ్చిన దాంట్లో ఇవన్నీ ఉండవు. మన నైట్ షిఫ్ట్ నువ్వు సమానం అంటున్నావు, ఆడమగ సమానమే. నువ్వు నైట్ ఏంది పగలు ఏంది డ్యూటీ లేదు. వేతనం కాడ సమానం లేదు, మళ్ళా వేతనం కాడ సమానం లేదు, సెలవుల కాడ సమానం లేదు. మహిళలను చిన్న చూపు చూస్తారు, అగౌరవపరుస్తారు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవడు దాని మీద వీళ్ళు చెప్పుకునే ధైర్యం కూడా చేయరు పాపం. ఉమ్. తన ఉద్యోగం పోతుందని కావచ్చు, లేకపోతే ఈ చర్యలు వేరే రకంగా ఉంటాయని చెప్పచ్చు. చెప్పగానే అక్కడక్కడ బయటకు వెళ్తుంటాయి కొన్నిటి మీద. ఫైనల్గా చెప్పండి, పేదవాళ్ళకి, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అని ప్రైవేటు కంపెనీల్లో చేసిన ప్రతి ఒక్క కార్మికుల విషయాల గురించి సిఐటి నుంచి మీరు ఏమి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనలు తీసుకొని వీళ్ళ బెనిఫిట్స్ కోసం పనిచేసే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండబోవచ్చు భవిష్యత్తులో? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మేము అనేక రంగాలలో సంఘాలు పెట్టినాం ఇప్పటికే. శ్రామిక విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, తర్వాత ప్రతి రంగంలో కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి. ఈరోజు గ్రామానికి ఒకరు ఉంటారు, ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ ఒక్కరు లేదా ఇద్దరు ఆ గ్రామంలో. ఇట్లాంటి వాళ్ళని మేము మొత్తం ఐక్యం చేసి సంఘాలు పెట్టి వాళ్ళని చైతన్యపరుస్తూ ఉన్నాం. మిగతా సంఘాలు ఉన్నాయి, ఒక కంపెనీలో ఒక 100 మంది 200 మంది ఉంటేనే అక్కడికి వెళ్తారు, అక్కడ సంఘం పెడతామంటారు. కానీ మేము గ్రామ స్థాయిలో ఉన్న ఒక్కొక్కరి అంటే మేము సంఘం పెట్టేదాకా వీళ్ళు ఒక పలానా పని చేస్తారనేటటువంటిది గుర్తింపు కూడా లేనటువంటి వాళ్ళందరినీ ఐక్యం చేసి అనేక రంగాల కార్మికులలో సంఘాలు పెట్టి చైతన్యపరుస్తున్నాం. వాళ్ళ హక్కుల కోసం, అంటే వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్కు దూరంగా ఉంటా ఉన్నారో వాళ్ళ సమస్యలు, ఇప్పుడు పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, కనీస వేతనం కావచ్చు, లేదా పర్మనెంట్ కావచ్చు, వీటన్నిటిపైన మేము గ్రామ స్థాయి నుంచి అందరిని ఐక్యం చేసి అనేక రంగాలలో సంఘాలు పెట్టి వాళ్ళని చైతన్యం పరిచి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడే విధంగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేస్తూ మేము ముందుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ పోరాటాల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరిగా చెప్పండి, రేపు డిమాండ్స్ డే, ఆ కోరికల దినోత్సవ సందర్భంగా ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే, మన హక్కుల కోసం మనం కాకుండా ఇంకోరు పోరాడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఏంటంటే మేము అన్ని మండల స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు, ప్రదర్శనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా మొత్తం అందరినీ, ఇందాక నేను చెప్పినటువంటి, అంటే మా సంఘంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క కార్మికుడు ఎక్కడ కూడా అన్యాయానికి గురి కాకూడదు అని చెప్పేసి మేము వారి సమస్యల పట్ల మనం కదిలి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా ర్యాలీలు, బహిరంగ సభలలో పాల్గొని మనం వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా రేపు వస్తారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం మీరు చేసిన కృషి ఏంటి? ఓకే, రైట్. ఇది మంచి ప్రశ్న. అసంఘటిత రంగ కార్మికులు అనేటటువంటి వాళ్ళకి ఒక యజమాని అనేటటువంటిది ఉండడు. వారు ఎలాంటి హక్కులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు హమాలి, మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో కార్మికులు, వీళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం ప్రభుత్వాలు కూడా చేసింది ఏమీ లేదు. ఈరోజు హమాలి అనేటటువంటి వ్యక్తి 30-40 సంవత్సరాలు దాటితే ఏం పని చేయలేని పరిస్థితి. కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, 50 కిలోలు 100 కిలోలు బస్తాలు మోసి ఆయన కూడా సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. ఏడో రైస్ మిల్లర్లో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉన్నారు, కీలకమైన రంగం అది. గతంలో మేము భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసినాం, ఇన్సూరెన్స్ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. దానివల్ల కొంత లబ్ధి కార్మికులకు కలుగుతాం. అంటే వాళ్ళు సహజంగా చనిపోతే 1,30,000, ప్రమాదవశాత్తు చనిపోతే ఒక 6 లక్షలు, తర్వాత వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు ఒక 30,000, తర్వాత వాళ్ళ
డెలివరీ అయితే 30,000 ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. ఇది మేము సాధించినటువంటిది. కానీ ఇట్లాంటిదే వెల్ఫేర్ బోర్డు హమాలీలకు మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా రావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు డిమాండ్స్ డే సందర్భంగా కూడా అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా వీటిపైన మరింత గట్టి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం స్కీమ్ వర్కర్లు అంటే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ఎన్ఓఏ, కసుమిత్ర వీళ్ళు స్కీమ్ వర్కర్స్ కిందకి వస్తారు. మిగతా చూస్తే అసంఘటిత రంగ కార్మికులు అంటే అమాలి, భవన నిర్మాణ, ట్రాన్స్పోర్టు, కాంట్రాక్ట్, డైలీ వైజ్, అవుట్సోర్సింగ్ కార్మికులు, గ్రామ పంచాయతీలో పనిచేసే వారికి కూడా. సో ఈ కార్మికులకి అందరికీ చట్టాలని, వాళ్ళ కార్మికుల చట్టాలు అమలు అయ్యేలా వాళ్ళ గొంతుగా మేము ముందుండి పలు సమస్యల మీద పోరాటం చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వాలకు ప్రతి విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా మా పోరాటాలు ఉంటాయని, ఈ విషయాలన్నిటికీ ప్రతి ప్రజలకు, యువకులకి, విద్యార్థులకి ఇలాంటి కార్మికుల చట్టాలని అమలు కోసం మా పోరాటం, మా గొంతు, మా నడక, మా అడుగు, ప్రతి అడుగులో అడుగై మేము ముందుకు వెళ్తూ ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఆలోచించి మేము ఎన్నో పోరాటాలు చేసుకొని సాధించుకున్న హక్కుల కోసం మేము ముందుండి నడిపిస్తామని CI2 జిల్లా కార్యదర్శి ఆంజనేయులు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇదండి, చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.